సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఏలూరు సిపిఎం నగర కమిటీ సభ్యుల బృందంతో తుఫాను బాధిత పునరావాస కేంద్రాలని పర్యటించాం. కోటదెబ్బలో ఉన్నటువంటి పునరావాస కేంద్రం, అట్లాగే తంగెళ్ళమూడి మసీదు కేంద్రంగా ఉన్న 2 చోట్లకి వెళ్ళాం. అక్కడ పరిశీలన చేశాం. వాళ్ళు ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేస్తుంది. అలాగే ప్రత్యేకించి తంగెళ్ళమూడిలో మసీదుని పునరావాస కేంద్రంగా ఇవ్వడాన్ని వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకించి ప్రభుత్వం తాత్కాలికంగా తుఫాన్లు వచ్చినప్పుడు తీసుకొచ్చి పునరావాస శిబిరాల్లో పెట్టడం ఒక్కటే కాదు, వాళ్ళు ప్రధానంగా కూలీ నాలి చేసుకునేవాళ్ళు. ప్రధానంగా తంగెళ్ళమూడి పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళంతా కూడా బిల్డింగ్ వర్క్ ఇంకా ఇతర పనులు చేసుకునేవాళ్ళు. అలాగే కోడదెబ్బ కేంద్రంలో ఉన్నవాళ్ళు బొమ్మలు తయారు చేసుకుని, రాజస్థాన్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ బొమ్మలు తయారు చేసుకునే పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ పనులు పూర్తిగా కోల్పోయారు. ఇప్పుడు భోజనం వరకు పెట్టగలుగుతున్నా వాళ్ళకి తర్వాత వాళ్ళ జీవనానికి కావాల్సినటువంటి కనీసమైన ఆదాయం లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వం వాటిని కూడా సీరియస్గా ఆలోచించి పరిష్కారం చూపాలి. వాళ్ళు కోల్పోయినటువంటి పనిదినాలకు సంబంధించింది వాళ్ళ వేతనాన్ని లెక్కించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రత్యేకించి తంగెళ్ళమూడి మసీదు కేంద్రంలో ఉన్నవాళ్ళు అత్యధికులు ఎప్పుడో గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే టిడ్కో ఇళ్ళు కోసం డబ్బులు 25,000 చొప్పున 2 సార్లు కట్టారు, 50,000 కట్టారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు, ఇంతవరకు ఇళ్ళు కూడా మంజూరు చేయట్లేదు. కానీ వచ్చిన దగ్గర నుంచి మాత్రం 6 సూపర్ 6లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది కూడా ఉంది. మేము తప్పనిసరిగా ఇస్తామని చెప్తున్నారు. ఇంతవరకు ఒక్కళ్ళకు కూడా ఒక స్థలం ఇవ్వలేదు. కట్టినటువంటి టిడ్కో ఇళ్ళని హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. ఫలితంగా కట్టిన ఇళ్ళు వృధాగా పాడైపోతున్నాయి. వీళ్ళు కట్టిన డబ్బులు అప్పులు తీసుకొచ్చి కట్టారు, దానికి వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి. నిజంగా వాళ్ళకి కట్టిన డబ్బులకి ఆ ఇళ్ళు మంజూరు చేసి అక్కడ వాళ్ళని పెట్టుంటే ఇప్పుడు పునరావాస కేంద్రానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే కోడదెబ్బ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు పక్కన బొమ్మలు తయారు చేసుకునే వాళ్ళ దగ్గర ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న అధికార పార్టీ నేతలు మాకు ఖచ్చితంగా ఇంత డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం, దారుణం. ఇది పేదల పట్ల అమానుషంగా వ్యవహరించడమే. అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ పద్ధతిలో వ్యవహరించడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ రకంగా దారి చూపించాలనే ఆలోచన ప్రభుత్వాలు లేదా ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు చేయాలి తప్ప ఆ రూపంలో వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేసే పద్ధతిలో జులుం చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లాగే వాళ్ళకి వాళ్ళు చేసిన పనికి సంబంధించిన కాంట్రాక్టు గడువు మూసి ఆ మిగతా డబ్బులు చెల్లిస్తేనే కానీ ఎక్కడి నుంచి కదలలేమని చెప్పేసి కూడా కొంతమంది కాంట్రాక్టులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతుంది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే మా సిపిఎం కార్యాలయాన్ని కూడా మేము పునరావాస కేంద్రంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందుకోసం సహకారంగా వాలంటీర్లుగా పనిచేయడానికి కూడా మా సిపిఎం పార్టీ కార్యకర్తలందరం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా అట్లాంటి అవసరం ఉన్నప్పుడు మా పార్టీని పిలిచినప్పుడు తప్పనిసరిగా మేమందరం కూడా అట్లాంటి వాలంటీర్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల విఏపై అప్ టు 60% ఆఫర్, గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్, కాసుకు 1,600 రూపాయలు తగ్గింపు, రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై 100% ఆఫ్, జాబిలమ్మ వెండిపూల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో 92.5 ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఈ ఆఫర్ అక్టోబర్ 17, 18, 19 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.